కేరళకు చెందినటువంటి మోహన్ దాస్. ఈయన వయసు ఒక 55-60 సంవత్సరాలు ఉంటాయి. ఈయన ఒక యూట్యూబ్ పెట్టుకున్నారు. పత్రిక అనే యూట్యూబ్ పెట్టుకొని అక్కడ కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు. అయితే ఈయన రైటిస్టే. కాకపోతే ఈయన మాట్లాడేటటువంటి మాటలే ఈరోజు ఈయన్ని అరెస్ట్ చేసే విధంగా తీసుకుని వెళ్ళాయి. జంతర్ మంతర్ వద్ద పాల్గొన్నటువంటి విద్యార్థినులకి అలాగే మిగతా మహిళలకి అత్యాచారం అంటే ఇష్టమే. వాళ్ళు అత్యాచారం చేసినా కేసులు పెట్టరు. ఎందుకంటే అది వాళ్ళు కావాలనే అత్యాచారం చేయించుకోవడానికి వస్తారు అన్న విధంగా మాట్లాడాడు. ఇంతకు ముందు ఏమొచ్చేసి అక్కడ కర్ఫ్యూ నేను పెట్టేవాడిని, జంతర్ మంతర్ వద్ద నేనే అధికారంలో ఉంటే కర్ఫ్యూ పెట్టేవాడిని. కర్ఫ్యూ పెట్టేసి మొత్తం పోలీసులకి అన్ని అధికారాలు ఇచ్చేసి మిలిటరీని దింపేసి మొత్తం అందరినీ కాల్చిపడేసేవాడిని. చచ్చిన వాళ్ళు చేస్తారు, బ్రతికిన వాళ్ళు బతుకుతారు. మిగతా బ్రతికినటువంటి వారు పారిపోతారు, చనిపోయిన వాళ్ళు అక్కడ పడి ఉంటారు. వాళ్ళని మృతదేహాలని పోస్ట్ మార్టం జరిపించి ఎవరి ఇంటికి వాళ్ళని పార్సిల్ చేసేవాడిని అనే విధంగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయిల విషయంలో మాట్లాడేసరికి చాలా మంది కేరళలో అతని మీద ఫైర్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయ్యాయి. అయితే అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులు ఒకే స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. జనాలు ఇతన్ని కొట్టడానికి కూడా చాలా మంది వచ్చేసరికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు రైటు? విమర్శించడం వేరు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వేరు. నేను పశ్చిమ బెంగాల్ మమతా బేగంని తిడతాను, ఎందుకంటే ఆవిడ చేసినటువంటి దారుణాలు అలాంటివి. కానీ ఇవి రెచ్చగొట్టడం, అమ్మాయిల్ని ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అంతేగాని అమ్మాయిలకి అత్యాచారం అంటే ఇష్టమా అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? అవి ఎంత దరిద్రమైనటువంటి మాటలు, అవి ఎలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తాయి ఇతరులకి. అవి రెచ్చగొట్టే మాటలే మాత్రమే కాదు, యువతని చెడదారి పట్టించేటటువంటి మాటలు కూడా. ఇలాంటి వాటిని మాత్రం ఉపేక్షించకూడదు. ఆ వ్యక్తుల్ని కూడా మనం ఉపేక్షించకూడదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మనం మాట్లాడిన దానికి సపోర్ట్ చేసినంత మాత్రం గొప్పోలే అయిపోరు, మంచోళ్ళు ఏమైపోరు. ఈ విధంగా మాట్లాడినటువంటి వారు నిజంగానే అరెస్ట్కి అర్హులు. వాళ్ళ పైన కఠినమైనటువంటి శిక్షలు కూడా అమలు చేయాలి. లేకపోతే అవి తప్పుడు సంకేతాలకు వెళ్తాయి. రేపు పొద్దున్న ఉద్రిక్తత పరిస్థితులకు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. విమర్శించాలి, మన కోసం మనం కొట్లాడాలి, పోరాడాలి. తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అంతే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదు. అది సమాజానికి కూడా మంచిది కాదు.